హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి డే 7 సిరీస్ ఆఫ్ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఉన్నాము. అండ్ ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుంది, సో ప్లీజ్ ఫాలో అస్. అండ్ టుడేస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఏంటంటే, మనం ఈ ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయరా లేకపోతే కాదా అని చెక్ చేయడానికి ప్రోగ్రామ్ అనమాట. లీప్ ఇయర్ అంటే ఏంటి, లీప్ ఇయర్ కాదు అంటే ఏంటంటే, లీప్ ఇయర్ అంటే 365 డేస్ ఉంటాయండి, లీప్ ఇయర్ కాకపోతే 364 డేస్ ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్గా మనం ఆన్లైన్ పైథాన్ కంపైలర్ని ఓపెన్ చేసుకుంటాము. అండ్ దెన్ మన క్వశ్చన్ని మనం కమెంట్ సెషన్లో ఇచ్చుకుంటున్నాము. ఏంటంటే, టు చెక్ ద గివెన్ నెంబర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్ అనేది. అండ్ దెన్ వన్స్ ఈ ప్రోగ్రామ్కి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఒకటి ఇన్పుట్ అండి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ బ్లాక్ అనమాట. ఇఫ్ ఒకవేళ నెంబర్ అనేది లీప్ ఇయర్ అయితే కండిషన్ సాటిస్ఫై చేస్తే నెంబర్ అనేది లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే ఏంటంటే నాట్ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. సో మనం ఇన్పుట్ ఇస్తున్నాము. ఇంత ఇన్పుట్ అనేది ఏంటంటే యూజర్ ఇన్పుట్ ఎంటర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే థింగ్ అనమాట. అండ్ ఈ టర్మ్ని మనం ఫ్రమ్ పాస్ట్ 3-4 డేస్ నుంచి డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇఫ్ బ్లాక్ రాస్తామన్నమాట. ఇఫ్ బ్లాక్లో ఏంటంటే కండిషన్ రాస్తాము. కండిషన్ ఏంటంటే, మనం ఇచ్చిన ఇయర్ అనేది 4తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అండ్ 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఆ నెంబర్ అనేది 400తో డివిజిబుల్ అయినా సరే మనం ఇచ్చిన ఇయర్ అనేది ఏంటంటే లీప్ ఇయర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కండిషన్ రాసేసాము. ఎన్ మాడ్యులస్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 0 అండ్ ఎన్ మాడ్యులస్ ఆఫ్ 100 నాట్ ఈక్వల్స్ టు 0 అవ్వాలన్నమాట. అంటే 4తో డివిజిబుల్ అయితే 100తో డివిజిబుల్ అవ్వకూడదు. ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ అవుతుంది, లేకపోతే నాట్ ఏ లీప్ ఇయర్. ఈ కండిషన్ లేకపోతే ఏంటంటే మనం ఇచ్చిన ఇయర్ 400తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయినా సరే మనం లీప్ ఇయర్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దెన్ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేస్తున్నామంటే ద గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అనమాట. అండ్ ఎల్స్ లేకపోతే ఏంటంటే ద గివెన్ ఇయర్ ఈజ్ నాట్ అ లీప్ ఇయర్ అని ప్రింట్ చేసుకుంటాము. అండ్ వన్స్ మనం ఈ కోడ్ అంతా రాసి రన్ చేయాలన్నమాట. చూసారా, ఇప్పుడు మీరు చూసినట్లయితే స్క్రీన్లో ఎల్స్ బ్లాక్ రాస్తున్నాము. ఎల్స్ అనేది ఏంటంటే ద గివెన్ ఇయర్ ఈజ్ నాట్ అ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది, ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ కాకపోతే. అండ్ దెన్ వన్స్ మనం ప్రోగ్రామ్ రన్ చేసినాక మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే నాట్కి ఈక్వల్కి మధ్యన స్పేస్ ఉందన్నమాట. అలా స్పేస్ ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. వన్స్ సో మనం ఇక్కడ ఏంటంటే మొబైల్లో రన్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పేస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఆ ఎర్రర్ని రెక్టిఫై చేసినాక మనం అవుట్పుట్ చెక్ చేద్దాము. ఇన్పుట్ ఇస్తున్నాము అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం 2020 అని ఇచ్చాము. అండ్ ఇప్పుడు మనం 2019 అని ఇచ్చాము. 2019 అనేది ఏంటంటే నాట్ ఏ లీప్ ఇయర్ కాబట్టి నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అయిందనమాట. అండ్ దెన్ 2100 అని ఇచ్చాం. అట్ ది సేమ్ టైం అది కూడా లీప్ ఇయర్ కాదు. అండ్ నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ తీసుకున్నాము, ఇయర్గా కన్సిడర్ చేసుకున్నాము. అండ్ అది అన్ఫార్చునేట్లీ అది వచ్చేసి లీప్ ఇయర్ అయిందనమాట. అండ్ దెన్ 1900 చూస్తే 1900 అనేది ఏంటంటే నాట్ ఏ లీప్ ఇయర్. ఇలాగ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తూ ప్రోగ్రామ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేస్తూ మనకు నచ్చిన ఇయర్ని చేసుకొని చెక్ చేసుకోవటమే. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ అమాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.